కొన్ని పుస్తకాలు మనం చదివితే గురుముఖత వచ్చినాయి. అలాగే కొన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాన్ని గ్రంథ పఠనం చేయాలి. లోకంలో రకరకాలమైన విషయాలు ఉంటాయి. ఒక్కొక్క విషయాలు ఒకటి అదే మంచి అవుతుంది, అదే విషయం కొంతమంది దగ్గర చెడ్డ అవుతుంది. ఒక వ్యక్తి దగ్గర మనము ఏదైనా మాట ఇచ్చినప్పుడు అదే మాట ఒక్కోసారి మంచి అవుతుంది, అదే మాట ఒక్కోసారి గొడవకు దారితీస్తుంది. ఒకే విషయాన్ని రెండు రకాలుగా వాడవచ్చు. అట్లాగే అందుకోసం బాలవారు ఏం చెప్పారంటే, నేను మాట్లాడే విధానం తెలియాలంటే ముందు పుస్తక పఠనం, జ్ఞానం అవసరం. అది గురుముఖత. గురుముఖత చెప్పిన విషయాలు మనం ఏదైనా ఒక సంఘటన, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే కేవలంగా గురుముఖతే రావాలి అంటే కష్టం కూడా. అందుకని పుస్తక జ్ఞానం కూడా ఉండాలి. ఆ పుస్తక జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదు, గురుముఖత కూడా ఉండాలి. కాబట్టి ప్రతి రెండు విషయాలు కావాలి, రెండిట్లో మనం ఉండవలసిందే. కొన్ని పారాయణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి చెడు అంతా పోతుంది. మనం శనివారం నాడు విష్ణు సహస్రనామం చేయడానికి రమ్మని చెప్పారు. శనివారమే ఎన్నుకున్నాం, కానీ నిజంగా ఆ శనివారం విష్ణు సహస్రనామం చేయడానికి ఎంతమంది వస్తున్నాము? రావట్లేదు, కుదరట్లేదు. ఎందుకోసం అంటే మనం ఏం చేస్తాం, కష్టాలు కూడా దేవుడు నాకేం ఎవరికి అన్యాయం చేయలేదండి, ఏమి చేయలేదండి. కానీ నువ్వు ఏమి ఉపయోగించావు? ఏం చేయలేదు. భగవంతుడు నిజంగా చెప్పాలంటే ఒక గంట, ఒక అర్ధ గంట కూడా వారానికి ఒక్కరోజు భగవంతుడికి మనం సమయం వెచ్చించలేకుండా పోతున్నాం. కానీ నా కష్టాలు తీర్చట్లేదు భగవంతుడు, నాకు చికాకులు చేస్తున్నాడు అంటాం, అంతే కదా. కానీ అవి నచ్చవు. మంచి ఎప్పుడు కూడా మనకి ఇష్టం అనిపించదు. ఒక ఊర్లో ఇద్దరు వ్యాపారులు, ఒక ఆమె అక్కడే వ్యాపారం చేసేది, పూల వ్యాపారం చేసేది. ఇంకొక ఆవిడ వేరే ఊరు నుండి, పల్లెటూరు నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేది. అయితే ఈ ఊర్లో వ్యాపారం చేసేది పూలు అమ్మే వ్యాపారం చేసేది, మల్లెపూలు ఇవన్నీ రకరకాల పూల దండలు అవన్నీ వ్యాపారం చేసి అమ్మేది. ఇంకొక ఊర్లో పల్లెటూరు నుంచి అంటే అక్కడ చెరువులో చేపలు పెట్టి ఆ చేపలు తీసుకొచ్చి ఊళ్ళో అమ్మేది. పక్క పక్క షాపులు ఉంటుంది దూరంగా. ఒకరోజు చాలా ఆలస్యమైంది, రాత్రి ఎక్కువైంది చేపలు ఆమె వెళ్ళడానికి. సరే ఆ మల్లెపూలు అమ్మేమని చెప్పిందిగా, ఏం పోతావు ఈ రాత్రి ఒక్కదాన్ని మా ఇంట్లో పండుకొని రేపు పొద్దున్న వెళ్ళిపో అని చెప్పింది. మంచి చెప్పినట్ట చెడు చెప్పినట్ట? మంచి చెప్పినట్టే కదా. సరే అనుకుంది, వెళ్ళి అక్కడ ఉంది ఆ సాయంకాలం తిని అక్కడే పండుకుంది. తెల్లారి లేచిన తర్వాత మంచి నిద్ర పట్టిందా అమ్మ అంటాం కదా, మా ఇంట్లో పండుకున్నాం కదా, మరి మంచి నిద్ర పట్టిందా అంటే, మీ ఇంట్లో ఎందుకు నిద్ర పడుతుంది, నాకు అసలు నిద్ర పట్టలేదు అంటే. అదే ఏమైంది మీ ఇంట్లో అంటే, చేసి మీ ఇంట్లో ఎప్పుడు మొత్తం మల్లెపూల వాసనే, మా ఒక్క దగ్గర కూడా చేపల వాసనే లేదు మీ దగ్గర అని చెప్పేసి గొడవ చేసింది. అంటే మంచి ఎప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటుందంటే, ఆ వాసనకి అలవాటు పడ్డవాడు చెడు మంచి దగ్గరికి రావడానికి కష్టం, చాలా ఇబ్బంది పడతాం. మంచి చెప్పినా కానీ అక్కడికి వెళ్ళలేదు. మనకు భగవంతుడు అదృష్టం ఇచ్చినా కానీ సరే దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి చాలా కష్టం. ఒకసారి మనకి ఇస్తాడు, మనం ఏం ఆశించకుండా చేస్తుంటే అక్కడికి వెళ్ళి దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కొన్నే సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది సద్వినియోగం చేసుకుంటారు. అది పూర్వజన్మ సూత్రం కాదు. ఒక బ్రాహ్మడికి బాగా దరిద్రంతో బాధపడుతున్నాడట. ఎంత బాధపడుతున్నాడు కదా, లక్ష్మీనారాయణ ఎంతో చెప్పారట. ఆ అమ్మవారు చూసాను కదా, స్వామి పాప ఇతనికి దరిద్రంతో బాధపడుతున్నాడు, బ్రాహ్మణుడు కదా, ఏమైనా ఇద్దామా అంటే అతని కర్మ పనికిరాదు, అతనికి ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు, తీసుకోలేడు అని. అదేంటి స్వామి, నేను ఇస్తాను, నేనే లక్ష్మీదేవి కదా. ఎందుకంటే తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. తల్లి కొద్దిగా కఠినంగా ప్రవర్తించినా తల్లి మాత్రం వెంటనే అదైపోతుంది. అట్లాగే ఈ యొక్క అమ్మవారు అందరూ నేను ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చినా ఉపయోగం లేదు అని. సరే పర్వాలేదు ఇవ్వు అన్నారట. అన్న తర్వాత ఒక రాజుగారు, ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క మనస్సులోకి వెళ్ళి ఈ యొక్క దానం ఇచ్చే యొక్క సద్వినియోగం చేశారట. ఈ బ్రాహ్మణుడు రాజు మంత్రి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈ బ్రాహ్మణుడు కనబడట, దరిద్రంగా కట్టెలు బట్టలు చిరిగిపోయిన వస్త్రాలు, పాపం బీదరికంగా అనుభవిస్తున్నాడు. రాజు చూసి అన్నట్టు కదా, వాడి మనసులో అమ్మవారు ప్రవేశించింది కదా, ఏవో పాపం ఈ బ్రాహ్మణుడు మొత్తం బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, దరిద్రాన్ని అనుభవిస్తున్నట్టున్నాడు, ఇతనికి ఏమైనా ఇద్దాంలే, రత్నాలు ఇద్దాం, రేపు ఈ బ్రాహ్మణుని మంత్రితో చెప్పి అతన్ని పిలిపించు, రాజ్యానికి మనం ఇచ్చి పంపిద్దాం అన్నమాట. సరే అనుకున్నాడు. మంత్రి వెళ్ళాడు. ఆయన ఎవరో తెలుసా అంటే, ఎవరంటే రాజుగారు
నేను రాజుగారు ఆస్థానానికి రమ్మంటున్నారు, నీకు నేను రమ్మన్నారంటే సరే అనుకున్నాడు, ఊరుకున్నాడు. అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారు రావాలి, రాజుగారు ఆస్థానానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆలోచించుకున్నాడు. రాజుగారే రమ్మన్నారంటే ఎంత ధనం ఇచ్చి ఉంటారు, పెద్దవాళ్ళు కదా, సరే చాలా ధనం ఇస్తాడని ఆనందపడుతూ చక్కగా ఇంట్లో కూడా చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళగానే రాజుగారు ఏం చేశారంటే ముందే మంత్రితో చెప్పి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఆ గుమ్మడికాయను తులిచి లోపలంతా రత్నాలు నింపేసేసి ఆ గుమ్మడికాయ మడమూతలాగా పెట్టేసేసి ఆ బ్రాహ్మణుడు రాగానే అయ్యో వచ్చారా స్వామి అని చెప్పేసి ఆ గుమ్మడికాయ తీసుకుపోయి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు అనుకున్నాడు, ఇంత పెద్ద రాసు నన్ను పిలిచి గుమ్మడికాయ దానం ఇస్తాడు, అయ్యో 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చినా బాగుండుగా సంతోషపడేవాడు. గుమ్మడికాయ రాజుపాడు గారిని తిట్టుకుంటూ ఆ గుమ్మడికాయ వీపును భూమి మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళినాక ఈ గుమ్మడికాయని చేసుకొని నేను రాజుగారు చూసి గుమ్మడికాయ ఇస్తాడా అని ఆ రాజుగారి విపరీతమైన కోపం చేత గుమ్మడికాయ గట్టిగా కిందికి విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయాడు వెనక చూడకుండా. ఆ గుమ్మడికాయ కింద పడిపోయి దాంట్లో ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా రోడ్డు మీద పడిపోయినాయి. వాడి కర్మ లేదు అది రాసి సరే వెళ్ళిపోతున్నాడు. ఇంతలో కొంతమంది గుర్రం నడిపేవాళ్ళు ఒక్కొక్కరు గుర్రాలు పట్టుకొని వస్తూ అక్కడ దాకా వచ్చి ఇంకా కొద్దిగా రత్నాలు కనబడగా, అరే కళ్ళు మూసుకొని ఎవరెక్కువ దూరం నడిస్తే వాళ్ళకి రత్నాలు వాళ్ళకు మొదటి ప్రైజ్ అని చెప్పేసి అనుకున్నారట. సరే అందరూ ఆ రత్నాలు దాటుకుంటూ వెళ్ళిపోయారు కళ్ళు మూసుకొని. వాళ్ళకు దొరికింది అది దొరకలేదు. వెనక చివరిలో ఒక బద్దకించి మెల్లగా వస్తున్నాడు. వచ్చి చూసి అబ్బాయి ఎన్ని రత్నాలు వచ్చినాయి కదా, చక్కగా అన్ని తీసుకొని మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి వచ్చింది ఇది? ప్రాప్తం లేదు. అందుకని భగవంతుడి యొక్క శక్తి కూడా మనం ఎన్ని సత్సంగాలు పెట్టి ఎన్ని ఆశలు పెట్టి ఈ రకంగా చేయండి ఆ రకంగా చేస్తే వస్తాయి, అవి కలిసి వస్తాయి, ఇవి కలిసి వస్తాయి అని ఎన్ని చెప్పినా సరే సత్సంగానికి రావడానికి వాళ్ళకి ఆ యొక్క ఆ శక్తిని ఆ పవర్ని అందుకోవడానికి సమయం కుదరదు. కొంతమందికి నిజంగా చెప్పాలంటే ఆ సమయం కుదరట్లేదు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. అరే ఇంకా వాళ్ళకి ఈ సంవత్సరం ఈ శనివారం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల దోషాలు పోతాయి, చక్కగా ఫలితం వస్తుందని ఎన్నో రకాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎవరిలో కొంతమందిలోనే వస్తుంది కాబట్టి, కానీ కొంతమందిలో రావట్లేదు. కారణం ఏంటంటే ఇద్దామని ఎంత ప్రయత్నం చేసినా కానీ తీసుకోవాలంటే వాళ్ళ కర్మ అలా ఉంటుంది. మంచి ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళ చెడు వాసనలు ఉన్నప్పుడు ఆ చెడు వాసనే కావాలనిపిస్తుంది, మంచి వాసన కావాలని ఎవరికి అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి చెడు దానికి అలవాటు పడిపోయినాడు కాబట్టి అదే మంచి అనిపిస్తుంది. మనం ఏది చేసినా ఏ కర్మ చేసినా అది భగవద్ అర్పితమై ఉండాలి అనేది భావంతో ఉండాలి. అట్లాగే పారాయణ పుస్తక పఠనం చాలా విశేషమైనది. పారాయణ చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ బాబావారు విష్ణు సహస్రనామ పారాయణ చేయిస్తారు. ఇప్పుడు అది ఆ పారాయణ వల్ల ఫలితం వస్తుంది అని తీసిన వాళ్ళు కూడా అదే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఫలితం వస్తుందని భయపడాల్సిన పని లేదు. మంచిగా ఈ పారాయణ వింటున్నావు కాబట్టి నీకు మంచి ఫలితం. పారాయణ ఎప్పుడైతే చేస్తామో దానిలో కొన్ని అక్షరాలు నివిడీకృతమై ఉంటాయి, బీజాక్షరాలు. అక్షరం సంపుటే మంత్రం. అలాంటి మంత్రం ఏంటంటే మన్మాత్రాయతే మంత్రం అంటే మనం రక్షించగలిగేదే మంత్రం. ఆ మంత్రం పారాయణలో కొంత బీజాక్షరాలతో సహితంగా ఉంటుంది. అది మనం శనివారం చేయడం వల్ల ఇంకా విశేషంగా ఉంటుంది. కాబట్టి అది తప్పకుండా చేయమని ఆయన ఉద్దేశం. అందుకని బాబా ప్రత్యేకించి పారాయణలు కూడా చేయించేవాళ్ళు కొంతమందితో. అది మనం కూడా శనివారం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం కదా. ఈ యొక్క ఇంకా వాళ్ళందరికీ మళ్ళీ అదృష్టం ఎంతమందికి ఉందో తెలియదు, కానీ ఈ వారానికి పూర్తి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. వచ్చే వారం ఉంటే అదృష్టం, లేదంటే కూడా అనుకోవద్దు. మనం అందరికీ సాధ్యమైనంత వరకు దీనివల్ల ఎవరు ఏది ఆశించి చేయట్లేదు. ఇక్కడ అందరూ చక్కగా పారాయణ అందరి యొక్క ఫలితాలు అందుకోవాలి, ఈ ఫలాలు అందరికీ పొందాలన్న ఉద్దేశంగా పెట్టాము. అందులో కొంతమంది సహకరించినారు, కానీ మొత్తానికైతే సక్సెస్ చేశారు అందరు కలిసి. 8 వారాలు చక్కగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ శుభమవుగాక. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.